ఈ రోజు భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మూడో టీ20లో టీమిండియా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలతో ఉంది. హెజల్వుడ్ తన ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ బౌలింగ్ తో పాటు అనూహ్య బౌన్స్ భారత బ్యాటర్లకు పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ మూడో టీ20 నుంచి అతడు అందుబాటులో ఉండడం లేదు. ఈ నెల చివర్లో యాసెస్ టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నందున అతనికి రెస్ట్ ఇచ్చారు మిగతా టీ20 నుంచి. బౌన్స్ సీమ్ మూవ్మెంట్ తో ఇబ్బంది పడుతున్న భారత బ్యాటర్లకు హెజల్వుడ్ లేకపోవడం కొంత భరోసానిస్తుంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ కూడా అదనపు బౌన్స్ తో కూడిన డెలివరీలను ఎదుర్కోవడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. కాబట్టి హెజల్వుడ్ లేకపోవడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. ఇక బెల్లరిన్ ఓవెల్ లోని పిచి సాంప్రదాయకంగా వైట్ బాల్ ఫార్మాట్ కు బ్యాటింగ్ స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడ సైడ్ బౌండరీలు చిన్నగా ఉండడం వలన బౌలర్లు సరైన లెంత్ తో బౌలింగ్ చేయడం కీలకం. కొంచెం దగ్గరగా వేసిన బంతి సులభంగా బౌండరీ దాటుతుంది. 2012 ఈ మైదానంలో శ్రీలంకపై విరాట్ కోహ్లీ 86 బంతుల్లో 133 పరుగుల మాస్టర్ ఇన్నింగ్స్ కు వేదికగా నిలిచింది. ఇక ఈ పర్యటనలో భారత జట్టు యాజమాన్యం బ్యాటింగ్ డెప్త్ కి ఇస్తున్న అధిక ప్రాధాన్యత విమర్శలకు దారితీసింది. ఎంసీజీలో 125 పరుగులకి ఆల్అౌట్ కావడం వంటి వైఫల్యాలు ఈ వ్యూహం సమర్థతను ప్రశ్నిస్తున్నాయి. అదనపు బౌన్స్ ఉన్న పిచ్చిపై కూడా భారత ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కానీ హర్షదీప్ సింగ్ ను మరోసారి ప్లేయింగ్ 11 లోకి చోటు దక్కించుకోలేకపోయాడు. బ్యాటింగ్ డెప్త్ కోసం హర్షదీప్ సింగ్ ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమా అనే చర్చ మొదలైంది. జట్టులో ఎక్కువ మంది బ్యాటర్లు ఉన్నారనే ధీమా టాప్ ఆర్డర్లోని ఆటగాళ్లకు కొన్నిసార్లు బాధ్యతారహితంగా ఆడడానికి దారితీస్తుందనే వాదన ఉంది. దీంతో గౌతమ్ గంభీర్ ప్రణాళికల్లో హర్షిత్ రాణా స్థానం సుస్థిరం అయినప్పటికీ అతని బౌలింగ్ స్థిరంగా లేదు. రెండో మ్యాచ్ లో రాణా 33 బంతుల్లో 35 పరుగులు చేసినప్పటికీ తను ప్రధానంగా బౌలర్ కాబట్టి అధికంగా పరుగులు ఇస్తున్నాడు. హోబర్ట్ లో స్వింగ్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. దీంతో ఒక స్పిన్ ఆప్షన్ తగ్గించుకొని హర్షదీప్ సింగ్ ను ప్లేయింగ్ 11 లోకి చేర్చడం తప్పనిసరిగా తెలుస్తుంది. అంటే కుల్దీప్